హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాధాస్ రవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మరొక ఆరోగ్య ప్రయోజనాలు కలిగే మునగాకు గురించి తెలుసుకుందామండి. అండ్ దాంతో చేసే చపాతీ తయారీ విధానం కూడా తెలుసుకుందాం. మెయిన్లీ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము మునగాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల నుంచి మీకు చెప్దామని. సో చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్లీ మునగాకు చపాతీ తయారు చేసుకునే విధానం. గోధుమ పిండి మనకు కావాల్సినంత తీసుకుని మునగాకుని తగినంత మాత్రమే వేసుకోండి, అధికంగా వేసుకోకండి. ఎందుకంటే మునగాకు చేదుగా ఉంటుంది లైట్గా. అదేవిధంగా దానిలో సరిపడంత వాటర్ పోసి పిండిని మెత్తగా కలుపుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. పిండి నానిన తర్వాత చపాతీల్ని కర్రతో రోల్గా చేసుకుని తర్వాత పెనం మీద గీతో కానీ ఆయిల్తో కానీ కాల్చుకోండి. తయారీ విధానం ఇది. నెక్స్ట్, మునగాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. మనం రెగ్యులర్గా మునక్కాయ అనేది కామన్గా తింటూనే ఉంటాం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మేబీ తెలిసి ఉండొచ్చు, మునగాకు వల్ల కూడా చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే, మునగాకులో ఎక్కువగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా మనం రెగ్యులర్గా డబ్బులు ఇచ్చి కొనుక్కునే ఆకుల్లో కన్నా మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ మునగాకులో పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా మన పూర్వీకులు మునగాకుని మెడిసిన్ తయారీ విధానంలో కూడా వినియోగించేవాళ్ళంట. అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా 300కు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. మునగాకులో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయండి. ఒక క్యారెట్ని తింటే వచ్చే విటమిన్ ఏ కన్నా 10 రెట్లు అధికంగా మునగాకును తీసుకుంటే వస్తాయంట మనకి. అదేవిధంగా కళ్ళకు వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లో కూడా మునగాకును వాడతారు. పాల నుంచి వచ్చే కాల్షియం కన్నా 17 రెట్లు అధికంగా మునగాకులో ఉంటుందంటండి. పెరుగు నుంచి కూడా మనకి మంచి ప్రోటీన్స్ వస్తాయి. బట్ పెరుగుతో కంపేర్ చేస్తే 8 రెట్లు అధికంగా మునగాకులో వస్తాయంటండి. అరటిపండు నుంచి వచ్చే పొటాషియం కన్నా 15 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందొచ్చంట. మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, ఇలా మనకి డెలివరీ తర్వాత బాలింతలకు పాలు బాగా పడాలన్నా ఖచ్చితంగా మునగాకుతో కర్రీ చేసి పెడితే వాళ్ళకి పాలు కూడా బాగా వస్తాయంటండి. చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా మునగాకు రసం తీసి పాలలో కలిపిస్తే వాళ్ళ ఎముకలు కూడా చాలా బలంగా అవుతాయండి. ఇంకా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకుతో. కాల్షియం లోపం వల్ల ఎదుర్కొనే వాళ్ళకు కూడా మహిళలు ఎక్కువగా మునగాకుని తీసుకుంటే వాళ్ళ కాల్షియం లోపం కూడా తొందరగా తగ్గుతుందండి. అదేవిధంగా గుప్పుడంత మునగాకుని 100 మిల్లీలీటర్ల నీటిలో వేసి ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత వాటిని చల్లారనిచ్చిన తర్వాత అండి కొంచెం నీటిలో ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా, టీబీ, దగ్గు కూడా మనకు తగ్గుతాయి. అదేవిధంగా మునగాకు రసాన్ని ఒక చెంచాలో గ్లాసులో కొబ్బరి నీళ్ళలో కలిపి తాగితే మనకి విరోచనాలు కూడా తొందరగా రిలీఫ్ ఇస్తాయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.